గవర్నమెంట్ వచ్చిన తర్వాత పేదవాళ్ళకి ఇంద్రమ్మ పథకం ఇల్లు ఇస్తామన్నట్టు కూడా చెప్పారు కదా. సో ఎట్లా వచ్చినాయా? సర్వేలు కూడా చేశారు. సర్వేలు 6 గ్యారెంటీలకి ఇచ్చే సర్వేలు చేయమని చెప్పాడు. సర్వేలు చేశారు. ఇప్పుడు ఉన్న వాళ్ళకే ఇల్లు వచ్చినాయి, లేని వాడికి ఏమీ లేదు. అప్లికేషన్ పెట్టినోడికి రేషన్ కార్డు వచ్చింది కానీ మళ్ళీ అప్లికేషన్లో ఇల్లు రాయలేదు, మళ్ళీ అప్లికేషన్ చేసుకోమన్నారు. అదే ఎట్లా గ్యారెంటీ? ఒకటి రావడం ఒకటి రాకపోవడం ఏంది? దానికి ఎవరు రెస్పాన్స్? ఇప్పుడు మున్సిపాలిటీల కాడిపోతే మళ్ళీ ఎంక్వైరీ చేసుకోరా అంటారు. మళ్ళీ ఎవరిని చేయాలి మనము? రేవంత్ రెడ్డి పెట్టిన సంక్షేమ పథకాలు ఏ ఒక్కటి సక్రమంగా లేవు. రైతు దీక్ష అనేది ఎందుకు పెడుతున్నామంటే రైతులకు ఏ సక్రమంగా లేదు. సక్రమంగా లేని దానికే రైతు దీక్ష అని పెడుతున్నాం మేము. రైతు దీక్షని పెట్టేది దేని కొరకు? రైతులకు రుణమాఫీ అనేది సక్రమంగా లేవు. ఏ ఒక్క సంక్షేమ పథకాలు లేవు. 2500 అని చెప్పిండు, 2500 లేవు. ఏవి లేవు నాయన. కాంగ్రెస్ పార్టీకి దండం నాయన. ఎందుకు నువ్వు కాంగ్రెస్ నుండి మళ్ళీ బీఆర్ఎస్కి ఎందుకు వచ్చినావు? ఎందుకు వచ్చినంటే ఈ పార్టీ మంచి పనులు చేస్తలేదు. కాంగ్రెస్ పార్టీ మంచి పనులు చేస్తలేదు. దాని గురించి నేను టీఆర్ఎస్లోకి వచ్చిన. టీఆర్ఎస్లో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు ఎన్నో చేసిండు, కానీ ఈయన చేస్తలేడు. ఈయన ఏమైనా కానీ మందిని ముంచాలి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుండి ఇటు బీఆర్ఎస్కి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి ఏం చెప్తా ఉన్నాడు? బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలు ఏం అమలు చేయలేదు, మేము ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారమే మొత్తం అమలు చేసినాం అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఏడ చేసిండు? ఏమి చేసిండు ఆయన? బోనస్ ఇచ్చిండట. ఏది బోనస్? ఎక్కడయా? రైతులకు రుణమాపేది రైతులది ఎవరు చెప్పిండు ఆయనకు? ఎవరు చెప్పని చెప్పిండు ఆయనకు? ఎవరు చెప్పిండు ఆయనకు? రైతులకు రుణమాపేది, రైతులకు సంక్షేమ పథకాలు ఏవి, 2500 ఏవి, ఇందిరమ్మ ఇండ్లేవి, ఏ సకరంగా లేదు ఆయన. గవర్నమెంట్ ఏది మంచి సకరంగా లేదు చెప్తున్నా. నేను ఒక కాంగ్రెస్ వ్యక్తినే. కాంగ్రెస్ పార్టీ నా తండ్రి కూడా బాలమసి అని తండ్రి పేరు. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు కాంగ్రెస్ పార్టీ చేసిన సంక్షేమ పథకాలు లేవు. ఇందిరమ్మ పేరు చెప్పుగా ఇందిరమ్మ పేరు పప్పలేక లేదు. అన్ని వచ్చే ఎలక్షన్ లో కాంగ్రెస్ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ వైపు జనాలు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తాయి. లేవు. డిపాజిట్ రాదు కాంగ్రెస్ పార్టీకి. బీజేపీకి డిపాజిట్ రాదు. బీజేపీని భూస్థాపన చేయడానికి రెడీ ఉన్నారు అని చెప్తున్నాం మేము. మరి ముఖ్యమంత్రి నేనే ఉంటా అనుకుంటా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమవుతాడు ఆయన? నా బొంద అవుతాడు. ఏమవుతాడు? నా బొంద అవుతాడు ఆయన. రేవంత్ రెడ్డి ఏమైనా కానీ కూర్చోవాలి, చేసుకోవాలి, అంతేగాని ఏం చేసుకోలేడు బిడ్డ. మొన్ననే కదా టాకీ అనుకుంటే 2 లక్షలు రుణమాఫీ అనుకుంటా. ఏడ చేసిండే? రైతు బంధు ఏడ చేసిండు? రైతుకు ఏడ చేసిండయ్యా? 1 ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాలు అన్నాడు. 5 ఎకరాలకు ఏవయ్యా? ఏడొచ్చినాయి? కొంతమంది రాలేదు. ఏడొచ్చినాయి? ఏమైనా జిరాక్స్ సెంటర్లు బతున్నాడు, మీసే ఒకటి బతున్నాడు. ఏమైనా వాళ్ళని బతికిస్తున్నావు కానీ ఏ సకరంగా చేసినావా నువ్వు? రేవంత్ రెడ్డి గారు ఏ సకరంగా చేయలేదు ఆయన. టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తేనే అన్ని సంక్షేమ పథకాలు మంచిగా అమలు అవుతాయి. మంచి కరోనా టైంలో కూడా కేసీఆర్ ఎంత కష్టపడి చేసిండే అంత మంచిగా చేసిండు ఆయన. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి చేయలేడు కూడా నేను చెప్తున్నా. ఇప్పుడు ప్రజలు మొత్తానికి కేసీఆర్ని తలుచుకున్నట్టు, కేసీఆర్ని యాద్ చేసుకున్నట్టు కనిపిస్తూ ఉన్నది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమని విమర్శిస్తూ ఉన్నాడు అంటే తెలంగాణ రాష్ట్రానికి మొత్తానికి దోచుకున్నాడు, పరిపాలన శాత కాలేదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. రాబోయే రోజులలో తప్పు అని చెప్తున్నా. రేవంత్ రెడ్డి చేసేదే మొత్తం తప్పు. కేసీఆర్ చెప్పేది ఉమాలు. ఎందుకంటే కేసీఆర్ చేసిన సంక్షేమ పథకాలు చెప్పుకోలేదు, ఇది చెప్పుకుంటున్నారు. సంక్షేమ పథకాలు ఏవి చేసిన సకరంగా ఏవి చేయలేదు కేసీఆర్ కూడా ఏం చేయలేదు. ఆనవాళ్ళు లేకుండా చేస్తామన్నట్టు కూడా చెప్తా ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి చెప్పేది అంటే బూటకాలు. ఎవరు చెప్పిండు బూటకాలని? బూటకాలు రేవంత్ రెడ్డి చెప్పేది అన్ని బూటకాలు. నేను కసిరెడ్డి నారాయణ రెడ్డి గెలిపించుకున్నా, మల్రావుని గెలిపించుకున్నా, కానీ వాళ్ళు ఎవరు చూసలేరు. ఏం చేస్తారు ఆయన? అన్ని కేటీఆరే రాజ్యానికి రాజులు. వాళ్ళే మంచిగా చేస్తారు, ప్రజలకు మంచి మేలు పని చేశారు అంటే కేటీఆర్, హరీష్ రావు రావాలి. అంతే మా అభిప్రాయం అది. బీఆర్ఎస్ రావాలి. బీఆర్ఎస్ వస్తేనే ప్రజలకు మేలు జరుగుతుంది. ప్రజలకు అందరికీ సంక్షేమ పథకాలు అమలు అవుతాయి. రాజశేఖర రెడ్డి పోయినా కానీ రాజశేఖర రెడ్డి పేరు నిలబెట్టాలంటే మళ్ళీ కేటీఆర్, హరీష్ రావు ఎవరైనా ఒకటి సీఎం అయితేనే ప్రజలకు సంక్షేమ పథకాలు ఏర్పడతాయి. కానీ రైతు బంధు విషయంలో కేసీఆర్ ఉన్నప్పుడు 2 దఫాలకే రైతు బంధు ఇచ్చిండు. మేము గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3 పంటలకు ఇస్తామన్నట్టు కూడా చెప్పిండు. సో ఎట్లా చూస్తారు దీనికి? ఎట్లా వచ్చిన దాఖలు కనిపిస్తా ఉన్నాయా? ఏవచ్చినావయ్యా? ఏడొచ్చినాయి? ఎవరికి రాలేదు. 75%, 30% దాన్ని చేయాలంటే ఎట్లుంటుంది? తెలియదు. ఏవి లేవు సకరంగా, ఏవి లేవు. రేవంత్ రెడ్డి మొత్తం బూటక నాటకాలు, బూటక రాజకీయాలు అంతే రేవంత్ రెడ్డి చేసే. స్థానిక ఎలక్షన్ వస్తే ఎట్లా ఉండబోతుంది? జనాలు ఏమనుకుంటారు ఊర్లో? స్థానిక ఎలక్షన్ వస్తే టీఆర్ఎస్ గొప్పతనము, టీఆర్ఎస్ గెలుస్తుంది.
టీఆర్ఎస్ గెలుస్తుంది, టీఆర్ఎస్ని గెలిపించుకుంటాము అని చెప్తున్నాం, టీఆర్ఎస్ గెలిపించుకుంటాం.